అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి. ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి? మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల సుమన్ గారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవితం అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది, అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది, ఈ రెండు సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు. ఆపరా ఆపరా ఆపరా, ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా, ఈ స్టైలు మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవు కదా, చెప్పు మాణిక్యం. భాష మాణిక్ భాష రే 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 రే, ఉంటే నీ గొడవలు ఉంటాయి, నాకు గొడవలు ఉంటాయి, చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి. ప్రజలు కాదు, సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజుల్లో లేపేస్తాను, అటు చూడు అటు చూడబే అని సాయి కుమార్ గారు మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి. ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు, చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే, కుళ్ళం గోత్రం అంటే 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారు. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తారు, రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్ళి, ఏం రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు. మీరు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడన్నా ఓన్లీ మీరు ఆ సెలబ్రిటీలు వాయిస్లు వాళ్ళవే చేశారా, లేదంటే మీ ఫ్రెండ్స్ వాయిసెస్ కానీ మీ చుట్టూ ఉండే కొలీగ్స్ కానీ ఇలా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వాయిస్లు కానీ ఇలా కూడా మీరు చేశారా? చేశాను, అప్పుడప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేస్తూ ఉంటాను. అలానే ఒకసారి అమెరికాలో ఇలానే మిమిక్రీ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన సిలికానందరం అనబడి అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, తెలుగు అద్భుతంగా అక్కడ వారికి నేర్పిస్తారు మన ఎన్ఆర్ఐస్ వాళ్ళందరికీ. అప్పుడు అందరూ వచ్చి రామారావు వాయిస్ ఏం చేస్తున్నారు, ఇంకేమైనా కొత్తగా చేయొచ్చు కదా అంటే, సార్ మీరు ఒకసారి వస్తారని ఆ సార్ వాయిస్ స్పాట్లో ఇమిటేట్ చేస్తే అది కూడా నాకు మంచి పేరు వచ్చింది. పండు తెచ్చావా ముందు అమ్మ అలానే ఇంకా రకరకాల కొన్ని వాయిస్లు వినగానే కనెక్ట్ అవుతూ ఉంటే అలా చాలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, ఇమిటేట్ చేయడం చేస్తున్నారు కదా, సో ఎప్పుడన్నా మీరు స్పామ్ కాల్స్లా చేశారా? అంటే మీ ఫ్రెండ్స్ని ఏడిపించడం కానీ, లేదంటే ఒక సెలబ్రిటీలా వేరే వాళ్ళకి కాల్స్ చేసి ఇలాగా అని చెప్పి ఫేక్ కాల్స్ ఇలా చేయడం ఏదన్నా చేశారా? కొంచెం చిలిపిగా, లేదంటే వీళ్ళని ఏడిపించాలి అని చెప్పి అలా ఏమన్నా చేశారా? అంటే ఫేక్ కాల్స్ చేయలేదండి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే అవి ఎడదారి తీస్తే తెలియదు కాబట్టి, ఎందుకంటే మిస్యూజ్ చేయకూడదండి. కాకపోతే కొన్ని సందర్భంలో బాగా వాళ్ళు సిక్ అయి ఉన్నారు, డల్గా ఉన్నారు అన్నప్పుడు ఈ వాయిస్ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, కొంచెం వాళ్ళకిలాగా మాట్లాడవా అని. నాగార్జున ఫ్యాన్స్ ఉంటే మీరు చాలా సేఫ్ సైడ్ గా చెప్తున్నారు. అంటే ఇలా ఏం ట్రై చేయలేదు? అంటే మీ ఫ్రెండ్స్ కి కాల్స్ చేసి, ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి, సో మన ఒక 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం,
ఇంకొక ఫ్రెండ్స్ ఇలా కాల్ చేశారు, మీరు నాకు కాల్ చేశారు కానీ థర్డ్ పర్సన్ ఫ్రెండ్లా కాల్ చేశారు, అలా ఏమన్నా చేశారా? అలా ఏం చేయాలి, కొంతమంది ఫ్రెండ్స్ నన్ను బాగా యూజ్ చేసుకునే వాళ్ళు, కాకపోతే తర్వాత జాగ్రత్త పడ్డాను, తర్వాత ఎటు వస్తుందో అని. ఏంటంటే వాళ్ళు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వాళ్ళ పక్కన గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని పక్కన నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడవా అని దాని తర్వాత తెలిసిందనమాట. అందుకని తర్వాత నుండి ఇంక నేను ఎంటర్టైన్ చేయడం మానేశాను అనమాట. ఓకే. అది